welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కుషాల్, are you ready to see inside? What's inside? Yes, I want to see. కుషాల్ అయితే గ్లౌజ్ వేసుకొని రెడీగా ఉన్నాడు ఓపెన్ చేద్దామని. అండ్ నేను కూడా డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ పట్టుకొని కూర్చున్నాను. ఇవన్నీ వైప్ చేసేసుకొని అప్పుడు కట్ చేసి లోపలవన్నీ బయటికి తీసి అవి కూడా వైప్ చేస్తాను. ఇవన్నీ మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను అనమాట, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది మీకు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నాకు ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తీయాలి, వాటిని మళ్ళీ శుభ్రంగా వైప్స్తో క్లీన్ చేయాలి, అప్పుడు తినాలి. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు బయటికి తీసేసుకొని వైప్ చేసేసుకుంటాను. ఈ పార్సల్ వచ్చేసి మాకు 1 డే బిఫోరే వచ్చింది, కాబట్టి మేము ఏం చేసామంటే ఆ 1 డే అంతా కూడా బయటే ఉంచేసాం. నాకు తెలుసు ఈ పార్సల్ ఎలాగ స్వీట్స్ రావట్లేదు కాబట్టి బయట ఉంచినా పర్లేదని చెప్పి బయట ఉంచేసి అప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం. లోపల పెట్టిన కాసేపటికి తర్వాత అప్పుడు మొత్తం నేను డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో మొత్తం క్లీన్ చేసి అప్పుడు వీడియోలో ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి అంత ధైర్యంగా నేను కుషాల్ని ముందు కూర్చోబెట్టించుకున్నాను, లేదంటే అసలు జాగ్రత్తగా ఉండాలి కదా. సో నాకు వచ్చిన పార్సల్ అంతా మొత్తం అన్నీ ఇవేనమాట. దిస్ టైం నేను ఏమనుకున్నానంటే స్వీట్స్ ఏమి వేయొద్దని చెప్పాను, ఎందుకంటే ఇది ఎలాగా నవంబర్. జాన్లో ఎలాగా మళ్ళీ డాడీ పండగకి స్వీట్స్ అన్నీ వేస్తారు. సో ఇప్పుడు మొత్తం అన్నీ హాట్స్ పంపించమన్నాను విత్ పికిల్స్. సో కారం కారం స్నాక్స్ అన్నీ, అండ్ ఆవకాయలు, మా బట్టలు, అండ్ నా 2 pairs ఆఫ్ చెప్పల్ శాండిల్స్. సో ఇండియన్ వేర్ అన్నీ నేను ఇంకో వ్లాగ్లో చూపిస్తా. వెస్టర్న్ అండ్ కుషాల్వి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి స్నాక్స్, ఇంకా రవ్వ ప్యాకెట్స్. ఇవి వచ్చేసి 3 ప్యాకెట్స్ ఆఫ్ ఉప్మా రవ్వ. ఇండియా నుంచి ఎప్పుడు పార్సల్ వచ్చినా నేను ఉప్మా రవ్వ తెప్పించుకుంటాను అనమాట. ఇక్కడ ఉప్మా రవ్వ నాకు అంతగా నచ్చదు, అందుకే పార్సల్ ఎప్పుడు వచ్చినా ఐ విల్ మేక్ షూర్ ఇది ఉంటుంది పార్సల్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రైస్, బియ్యం పిండి. అండ్ ఇది వచ్చేసి ఉప్మా రవ్వలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉప్మా రవ్వ. ఇది పసుపు. అండ్ ఇవి అవే కొద్దిగా బ్రేక్ అయ్యాయి, మరీ ఎక్కువ కాదు, లైట్గా బ్రేక్ అయ్యాయి అనమాట. అండ్ ఇవి చెగొడియాలు, పప్పుతో ఉంటాయి కదా చెగొడియాలు, అవి ఒక 4 ప్యాకెట్స్, ఇవి ఒక 2 ప్యాకెట్స్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చెక్కీలు, పీనట్వి, ఇవి 4 ప్యాకెట్స్. అండ్ స్వీట్ గవ్వలు, బెల్లం గవ్వలు, ఇవి ఒక 2 ప్యాకెట్స్. అండ్ సేవ్, ఇవి ఒక 2 ప్యాకెట్స్ అనమాట. సో స్నాక్స్ చాలా తక్కువే తెప్పించుకున్నాం, ఆవకాయలు ఎక్కువ తెప్పించుకున్నాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆవకాయలు, తీపావకాయ, పచ్చావకాయ, నిమ్మకాయ ఆవకాయ, అల్లం ఆవకాయ. అండ్ ఇదేం పికిలో తెలీదు నాకు, చూడాలి. సో ఇవి ఆవకాయలు. స్నాక్స్ బిన్ ఉంది కదా నాది, సో అందులో పెట్టేసుకున్నాను అన్నీ. ఇప్పుడు ఈ పికిల్స్ని నేను జార్స్లో వేసుకోవాలి తీసి. ఈసారి నేను ఏం చేశానంటే ఓన్లీ వెజ్ పికిల్స్ పంపించమని చెప్పాను. నా దగ్గర ఆల్రెడీ నాన్ వెజ్ పికిల్స్ కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ చికెన్, మటన్, ఫ్రాన్స్, ఇంకా ఒక 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఆవకాయస్ కూడా నాన్ వెజ్ ఉన్నాయి. కాబట్టి వెజ్ పంపించండి, జాన్లో నాన్ వెజ్ పంపిద్దరు కానీ అని చెప్పి ఓన్లీ వెజ్ తెప్పించుకున్నాను. సో చాలా మందికి డౌట్ రావచ్చు, పికిల్స్ ఎలా పార్సల్ అవుతాయి, ఎలా పంపిస్తారు ఇండియా నుంచి, ఎలా ప్యాకింగ్ చేస్తారు అని. సో అది ఎలా చేస్తారు అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటి ప్యాకేజ్లో డబల్ ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట ఇండియా నుంచి. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సో ఇలా ఉంటాయి, చూసారా, ఎక్కడ లీకేజ్ అంటూ ఉండదు. నా హ్యాండ్ చూడండి కావాలంటే, ఎక్కడా లీకేజ్ ఉండదు. జస్ట్ మనం ఇది కట్ చేసుకొని జార్స్లో వేసేసుకోవడమే, అంత సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి అల్లం పికిల్, అల్లం ఆవకాయ. సో ఇలా ప్యాక్ చేస్తారనమాట. చాలామంది ఏం చేస్తారంటే
వీటిని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. కొంతమంది ఆవకాయలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా, ఈ ప్యాకెట్స్తోనే పెట్టేసుకుంటారు అనమాట. ఈ ప్యాకెట్స్ అంత సేఫ్ కాబట్టి ఇలా డబల్ ప్యాకింగ్ చేసి వస్తాయి. నేను ఇప్పుడు కట్ చేసుకొని జార్స్లో వేసేసుకుంటాను. ఈ జార్స్ నేను ఒక 4 years బ్యాకే తీసుకున్నాను ఆవకాయలు వేసుకుందాం అని చెప్పి. సో 4 years నుంచి నేను ఈ జార్సే వాడుతున్నాను ఆవకాయల కోసం. ఆవకాయ అయిపోయిన వెంటనే డిష్ వాషర్లో వేసేస్తాను, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిన తర్వాత నేను క్లాత్ పెట్టి వైప్ చేసుకొని అప్పుడు ఆవకాయ వేసుకుంటాను మళ్ళీ. సో చూపిస్తాను ఎలా వేసుకుంటాను. నేను దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకొని నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మొత్తం అంతా ఆవకాయ మొత్తం ఇలా నేను చేత్తో స్ప్రెడ్ చేసి మొత్తం ఆవకాయ వేసుకున్న తర్వాత ఈ కవర్ని ఇలాగే వదిలేస్తా ఒక కార్నర్లో పెట్టి. ఆయిల్ అంతా కూడా జార్లోకి వచ్చేస్తుంది. సో ఇలానే నేను ఇప్పుడు మిగతా ఆవకాయలు కూడా వేసేసుకుంటాను. వెజ్లో కూడా మీ అందరికీ తెలుసు కదా, లైక్ క్యారెట్ ఆవకాయ, కాలీఫ్లవర్ ఆవకాయ, చిక్కుడుకాయ ఆవకాయ, చింతకాయ ఆవకాయ, తొక్కు పచ్చడి ఆవకాయ, మామిడికాయ తొక్కు పచ్చడి ఆవకాయ, ఇంకా నాన్ వెజ్ అంటే లైక్ మనం ఉపవాసాలు చేస్తాం కదా, ఉపవాసాలు చేసినప్పుడు మనం వెల్లుల్లిపాయ ఆవకాయ తినకూడదు. సో అలాంటి ఆవకాయలు కూడా అన్నీ నాకు పంపిస్తారు అమ్మ వాళ్ళు చేసి. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ చాలా మట్టుకు ఉన్నాయన్నమాట, జాన్ వరకు సరిపోతాయి. సో లేని ఆవకాయలు మాత్రమే పంపించమన్నాను, అవే పంపించారు. అండ్ నేను ఏదైతే స్నాక్స్ చూపించానో ఆ స్నాక్స్ అన్నీ కూడా మా కన్నమ్మ వాళ్ళు, ఇంకా అత్తయ్య వాళ్ళు, మమ్మీ, సిస్టర్స్ అందరూ కలిపి చేసుకుంటారు సంక్రాంతికి. ఈ లోపల మాకు తినాలనిపిస్తుంది పంపించండి అంటే బయట కొని పంపించారు. లేదంటే ఎప్పుడు నాకు స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్రెష్గా చేసి పంపిస్తారు. సో మొత్తం అన్నీ జార్స్లో వేసేసుకున్నాను అండ్ ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి నిమ్మకాయ ఆవకాయ, అల్లం ఆవకాయ, తీపావకాయ. ఇది ఇంకో కైండ్ ఆఫ్ తీపావకాయ. ఎక్స్ట్రా ఉంటే ఇందులో వేసుకున్నాను. ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పి నేను ప్లాస్టిక్ ర్యాప్ పెట్టి లిడ్ పెట్టుకున్నాను. సో ఆవకాయస్ అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చిన థింగ్స్ అన్నీ కూడా చూపిస్తాను. 2 pairs ఆఫ్ శాండిల్స్ వచ్చాయని చెప్పాను కదా, ఒకటి ఇది అండ్ ఒకటి ఇది. నాకు ఎక్కువ ఫ్లాట్స్ వేసుకోవడం ఇష్టం. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవన్నీ ఫ్లాట్సే ఉంటాయి. ఇది వచ్చేసి క్యాట్ వాక్ది. నేను ఇది మింత్రాలో తీసుకున్నా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాలంటే చూడండి. ఇది వచ్చేసి యాంకిల్కి వస్తుంది, బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది ఇలా. సో మీకు అర్థమై ఉంటుంది, ఇలా చూపిస్తాను చూడండి. నేను ప్యాకేజ్ ఓపెన్ చేస్తే కుషాల్ పెన్తో గీత పెట్టాడు, నేను అది క్లీన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఇదనమాట, ఇది రెగ్యులర్ యూస్కి స్లిప్పర్స్లా ఉంటాయి. తర్వాత కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ పంపించారు. ఇవి వచ్చేసి కుషాల్ కుర్తాస్ మీద కింద ప్యాంట్స్ అనమాట. ఫస్ట్ కుర్తా చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్, లైట్ గ్రీన్ కలర్, చైనీస్ కాలర్ వచ్చింది దీనికి అండ్ ఫుల్ హ్యాండ్స్. దీనికి డీటెయిల్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇవి పిన్స్ కాదు, దీనికి స్టిచ్ వేశాడు. సో ఇక్కడ ట్రక్, స్కూటర్, సైకిల్, ఇంకొక వ్యాన్ లాంటిది. సో ఈ కుర్తాకి డీటెయిల్ వచ్చేసి ఇది హైలైట్ అనమాట. సో ఇది ఒక కుర్తా, దాని కింద వైట్ ప్యాంట్. యాక్చువల్లీ నేను ఇవన్నీ వాష్ చేయాలి, ఒకసారి వాష్ చేసి ఐరన్ చేసి అప్పుడు వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ బాగాలేవు కదా, కాబట్టి చూపించేసి అన్నీ వాష్ చేస్తాను. నెక్స్ట్ కుర్తా వచ్చేసి ఇది బర్గండీ కలర్, సేమ్ దీనికి కూడా చైనీస్ కాలర్ వచ్చింది. ఇది మొత్తం స్ట్రైప్స్ అనమాట, ఫుల్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైప్స్తో, అంతే. దీనికి పెద్ద డీటెయిల్స్ ఏం లేవు. ప్లెయిన్ బర్గండీ కలర్ కుర్తా. ఈ కలర్ నాకు నచ్చింది చాలా, అందుకే తీసుకున్నాను. దీనికి కూడా బాటమ్ వచ్చేసి వైటే. ఈ రెండు కాటనే, రెండు మింత్రాలోనే తీసుకున్నాను నేను. లింక్స్ అన్నీ కూడా నేను ఏమేమి మింత్రాలో తీసుకున్నానో అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కిందనే ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్. ఇది వచ్చేసి మెరూన్, డార్క్ మెరూన్ అనమాట షర్ట్. దానికి వాళ్ళే ఒక బో లాంటిది ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్.
ఇదొక షర్ట్. యూజువలీ కుషాల్కి నేను ఎక్కువ షర్ట్స్ తీసుకోను, ఎందుకు ఇంకా కొద్దిగా ఏజ్ వచ్చిందంటే షర్ట్స్ వేసుకోవాలి కదా అని. ఎక్కువ టీ షర్ట్స్ కుర్తాసే వాడతా వాడికి. అండ్ ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ వైట్ కుర్తా అనమాట. దీనికి డీటెయిల్ ఒక ఈ రెడ్ ఉంది కదా, ఆ రెడ్తో డీటెయిల్ ఇచ్చాడు కాలర్కి. అండ్ ఒక పాకెట్ వచ్చింది. ఈ జాకెట్ ఏదైతే ఉందో ఇది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, దేంతో అయినా పేర్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి కూడా పాకెట్స్ ఇచ్చాడు. నాకు ఇలాంటి ట్రైబల్ ప్రింట్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కదా ఇలాంటి ట్రైబల్ ప్రింట్స్. సో అదే నేను కుషాల్కి కూడా తీసుకున్నాను, బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసి రెడ్. ఇది వన్ సైడే వేసుకోవచ్చు, 2 సైడ్స్ వేసుకోవడానికి అవ్వదు. సో ఇదొక కుర్తా. దీనికి కింద బ్లూ జీన్స్తో పేర్ చేయాలి. అండ్ మిగతా అన్నీ కూడా లైక్ జనరల్ రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్ ఇంకా ప్యాంట్స్ అమ్మ వాళ్ళు కుషాల్కి పంపించారు. ఇది నార్మల్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వింటర్ కదా కాబట్టి పంపించారు. ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఈ బాల్ పైకి వస్తుంది ఇలా. ఇక్కడ ఏం రాసిందంటే వాట్ ఏ గేమ్ బ్రో అని రాసింది. మ్యాక్స్లో తీసుకున్నారు. సో నా దగ్గర వీటి లింక్స్ అయితే లేవు, మ్యాక్స్లో తీసుకున్న డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి కాబట్టి. ఇదొక టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ది. నెక్స్ట్ ఇదొక టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ది. గిటార్లో పాంపామ్ బాల్స్ ఉన్నాయన్నమాట. కుషాల్ బాగా నచ్చింది ఈ టీ షర్ట్. అండ్ ఫుల్ హ్యాండ్స్కి వచ్చేసి ఆరెంజ్ వచ్చింది, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ కుషాల్కి. సో ఇలా బాల్స్తో ఆడాడు కాసేపు. ఇవి జనరల్ రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్ పంపించారు. ప్యాంట్స్ షార్క్ ఉంటుంది ఇలా, ఓపెన్ షార్క్. సో మ్యాక్స్లో ఇలాంటివన్నీ బాగా పెడతాడు, రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కుషాల్కి. సో ఇదొక ప్యాంట్, ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది కొద్దిగా బాగా పెద్ద సైజ్ వచ్చేసింది. సో ఇంతే కుషాల్ బట్టలన్నీ ఇవే. నెక్స్ట్ ఇదొక చిన్న హ్యాట్ అనమాట. ఇది వచ్చేసి మా అత్తయ్య మావయ్య వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు అనుకుంటా అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చారు. అది అమ్మ వాళ్ళు ఇప్పుడు పంపించారనమాట కుషాల్ కోసం అని, ఏదో వేసుకుంటాడని, ఇప్పుడు అలా వింటర్ వస్తుందని. నెక్స్ట్ నావు చూపిస్తాను. ఇది నేను మింత్రాలో ఎప్పుడో తీసుకున్నాను, యుఎస్ రాకముందే తీసుకున్నాను ఇది. కాకపోతే ఇండియాలో మర్చిపోయి వచ్చేస్తే నాకు కావాలి అంటే పంపించారనమాట. ఇది ఒక స్కార్ఫ్కి ఇలా వస్తుంది, అంటే లైక్ ఇలా నెక్కకి పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా స్కార్ఫ్లా వస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశా 2-3 టైమ్స్, కానీ నేను ఇండియాలో మర్చిపోయి వచ్చేసానని నాకు మళ్ళీ పంపించారు. దీనికి ఇలా వస్తుంది లాకెట్ లాగా. అండ్ ఈ రింగ్స్, ఈ ఎడ్జ్లో కూడా రింగ్స్ ఉంటాయి. అండ్ ఈ క్లాత్ వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ క్లాత్ అనమాట. అండ్ దానికి ఒక బ్యాగ్ ఇచ్చాడు. నాకు ఈ బ్యాగ్ బాగా నచ్చింది. సో ఇలా నేను మ్యాక్సిమం నా బట్టలన్నీ కూడా మింత్రాలోనే ఆర్డర్ చేసుకుంటాను. యూఎస్లో చాలా తక్కువ నేను ఏమైనా కొనుక్కున్నానంటే బట్టలు. మ్యాక్సిమం లెగ్గిన్స్ కానీ ఇంకేమైనా ఆఫర్స్ ఉంటే ఎప్పుడు తీసుకుంటాను టీ షర్ట్స్, అంతేగాని మ్యాక్సిమం ఇండియా నుంచే తీసుకొస్తాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది వచ్చేసి ఒక కోజీగా ఉంటుంది, ఒక లాంగ్ స్లీవ్స్ది జనరల్ టీ షర్ట్. దాని కింద టీ షర్ట్కి ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఇలా కింద టీ షర్ట్కి కంప్లీట్గా ఫ్రిల్స్ వచ్చాయి. బేసిక్గా చెప్పాలంటే స్వెట్ షర్ట్లా ఉంటుంది అంతే. ఇది వచ్చేసి జనరల్ టాప్, ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చికెన్ వర్క్ వచ్చింది. అండ్ హై నెక్ వస్తుంది ఇలాగా కంప్లీట్గా. హై నెక్కి ఇలా ఫ్రిల్స్ ఇచ్చాడు. ఇదంతా కూడా వర్క్. హ్యాండ్స్కి ఇంకా నెక్ దగ్గర ఉంటుంది. సో ఇదొక టాప్ అనమాట. వీ నెక్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వస్తాయి కదా మనకి హ్యాండ్స్, ఆ ఫ్రిల్ హ్యాండ్స్. జనరల్ టీ షర్ట్, లైక్ రెగ్యులర్ వేర్ టీ షర్ట్ అనమాట ఇది కూడా సేమ్ టైప్, స్వెట్ షర్ట్ టైప్ అనమాట. లాంగ్ హ్యాండ్స్, కైండ్ ఆఫ్ స్వెటర్ లాగా ఉంటుంది ఇది కూడా అంతే.
ఇదైతే కొద్దిగా లాంగ్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. బాగా నా హ్యాండ్ కంటే కొద్దిగా లాంగ్ వస్తుంది. ఇది కూడా అంతే చాలా కోజీగా ఉంటుంది. చలికాలం అప్పుడు బాగుంటుంది చాలా వేసుకోవడానికి అని తీసుకున్నాను ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టాప్. ఈ టాప్కి ఇలా సైడ్స్కి ఫ్రిల్స్ వచ్చాయి, అంటే హ్యాండ్కి ఫ్రిల్స్ రాకుండా ఇలా సైడ్స్కి ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఈ హ్యాండ్ దగ్గర ఇలా కొద్దిగా టైట్గా ఉంటుంది, లైక్ బెలూన్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా అప్పుడు అలా ఉంటుందన్నమాట. ఇది ఒక టాప్. ఇది మంచి కలర్, అసలు ఇది పీచ్ కలర్ అనమాట, డార్క్ పీచ్ కలర్. నెక్స్ట్ ఇదొక ప్యాంట్. ఈ ప్యాంట్కి డీటెయిల్స్ చూడండి. సైడ్స్ అంటే ప్యాంట్ సైడ్కి ఇలా బటన్స్తో డీటెయిల్స్ ఇచ్చాడు. ఒక హాఫ్ వరకు ఓపెన్ అవుతాయి బటన్స్, తర్వాత నుంచి వాడు కంప్లీట్ స్టిచ్ చేశాడనమాట. ఇలా బాటంలో కట్ వస్తుంది సైడ్కి, మిగతా అంతా బటన్స్ ఉంటాయి ఇలా. అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్. ఈ ప్యాంట్ మీద మ్యాచింగ్కి నేను ఈ టాప్ తీసుకున్నాను అనమాట. ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ ఈ ప్యాంట్ మీద మ్యాచింగ్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక స్కార్ఫ్, నా ఫేవరెట్ స్కార్ఫ్. నేను ఇండియాలో ఉన్నప్పుడు తెగ వాడేదాన్ని దీన్ని. అది నేను పంపించామన్నాను. ఇప్పుడు ఎలాగా వింటర్ వస్తుంది కాబట్టి ఐ కెన్ యూజ్ అనుకున్నాను నేను. దీని మీద ప్రింట్ అనమాట. అప్పట్లో ఇవి చాలా ఫేమస్ అనమాట ఈ ప్రింట్. ఇప్పుడు రెగ్యులర్గా ఎవరు వాడలేదు అంతగా, కానీ నాకు చాలా ఇష్టమైన స్కార్ఫ్. ఇది వచ్చేసి నార్మల్ డ్రెస్ అనమాట. నేను నించొని చూపిస్తా. సో 3/4 డ్రెస్లా వస్తుంది. ఇది కంప్లీట్ టాప్ టు బాటమ్ వరకు ఒకే స్ట్రెచ్లో ఉంటుంది. బాటంలో ఇలా ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట, లైక్ నీస్ కింద నుంచి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. అండ్ హ్యాండ్స్ కూడా అంతే, లైట్గా ఫ్రిల్ వస్తుంది. కాలర్ వచ్చేసి దీనికి చైనీస్ కాలర్ వచ్చింది. సో ఇది ఒక నైస్ లైట్ గ్రీన్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. సైడ్స్ వచ్చేసి ఇలా చిన్న వర్క్ వచ్చింది. సో నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు మింత్రాలో తీసుకుంటూ ఉంటాను. ఈ డ్రెస్కి వచ్చేసి ఇలా డీటెయిల్స్ వచ్చింది. లోపల ఇలా బటన్స్ వచ్చాయన్నమాట, విచ్ యూ కాంట్ సీ ఎందుకంటే ఇది కవర్ అయిపోతుంది. అండ్ దీని లోపల లైనింగ్ ఏదైతే ఉందో అది చాలా థిక్గా ఉందన్నమాట. లైనింగ్ మీరు చూడొచ్చు, క్రేప్లో హెవీగా థిక్గా ఉంటుంది చూడండి, క్రేప్ ఆ కైండ్ ఆఫ్ లైనింగ్ ఇచ్చాడు దీనికి, చాలా థిక్గా ఉంది. ఈ కిందన ఇలా చిన్న కట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ అండ్ టాప్ అనమాట. నాకు స్కర్ట్స్ కూడా చాలా ఇష్టం. ఇది వచ్చేసి గ్రీన్ స్కర్ట్, దాని మీదకి ఇది టాప్. ఇది నేను మింత్రాలోనే తీసుకున్నాను. హ్యాండ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇది మ్యాచ్ చేయలేదు, ఇలానే వచ్చింది కంప్లీట్ సెట్. ఈ స్కర్ట్కి వాడే ఈ టాప్ క్రాప్ టాప్ లాగా వచ్చింది మ్యాచింగ్. అండ్ ఇది కంప్లీట్గా బ్లాక్ చెక్స్. ఇది ఒక ఫ్రాక్. సో ఇలా ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఉందో అది మధ్యలో కట్టుకోవాలి. పోతదేమో అని చెప్పి మా చెల్లి దీనికి కట్టి పంపించింది. సో లాంగ్ హ్యాండ్స్ వస్తాయి, లాంగ్ హ్యాండ్స్ విత్ నైస్ ఫ్రిల్స్ ఫ్రాక్ ఇది. సో నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. ఒక డ్రెస్ అని చూపించాను కదా గ్రీన్ కలర్, ఆ డ్రెస్ కాదు అది కూడా ఫ్రాకే, నేను డ్రెస్ అని చెప్పాను, అది ఫ్రాక్. అండ్ ఇది ఒక ఫ్రాక్, ఇది కూడా ఫ్రాక్, కాకపోతే ఇది కాటన్ ఫ్రాక్, కంప్లీట్ కాటన్ ఉంటుంది. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ దీని డీటెయిల్ ఏంటంటే బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు అది కంప్లీట్గా అంటే పార్సిల్లో ఇలాగా ప్రెస్ అయిపోయి వచ్చింది కదా, మీకు కనిపించిపోవచ్చు. దీనికి డీటెయిల్ ఏంటంటే బ్యాక్ సైడ్ బటన్స్ ఇచ్చాడు. అండ్ ఇలా ఒక నాట్ ఉంటుంది బ్యాక్ సైడ్, మీకు కనిపిస్తుందో లేదో నాట్, ఇదిగో ఈ నాట్ ఉంది కదా, ఈ నాట్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ నాట్ కిందకి ఓపెన్ అనమాట, ఇక్కడ చిన్న ఎలాస్టిక్ వస్తుంది. సో ఇది చూసారు కదా, ఇలా ఓపెన్ వస్తుంది ట్రయాంగిల్ షేప్లో బ్యాక్ సైడ్. ఇది నెక్ కొద్దిగా నెక్ కిందకే అనమాట, అంటే మీరు డీప్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా వస్తుందో అలా ఆ హైట్కి ఓపెన్ వస్తుంది ఇది. సో దీని డీటెయిల్స్ వచ్చేసి బటన్స్ ఇచ్చాడు, నాట్ ఇచ్చాడు, అండ్ బ్యాక్ సైడ్ చిన్న స్లైట్ ఓపెన్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ సెంటర్లో.
సో ఇదొక కాటన్ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి జీన్స్. ఈ జీన్స్ యాక్చువల్లీ నేను చిన్ని ఒకలాంటిదే తీసుకున్నాం. ఇది వచ్చేసి ఆఫర్స్ నడిచాయి కదా మన మింత్రాలో అన్ని బాగా, అప్పుడు మాకు 699కే వచ్చింది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి క్రాక్ అండ్ కీచ్ జస్టిస్ లీగ్ థీమ్తో రిలీజ్ చేశారు. సో ఈ ప్యాంట్లో మీరు చూస్తే ఒక సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి అవి చిప్ వర్క్ అనమాట. చిప్ వర్క్తో ఇది వచ్చేసి సూపర్ మ్యాన్, ఇది గ్రీన్ లాడెన్, బ్యాట్మ్యాన్ అండ్ ఇది ఫ్లాష్, జస్టిస్ లీగ్ వాళ్ళ సూపర్ హీరోస్. సో ఈ జీన్స్ మోడల్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ జీన్స్ మోడల్ అనమాట. బాయ్ ఫ్రెండ్ జీన్స్ మోడల్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యూజువలీ మన సైజ్ ఉంటుంది కదా జీన్స్లో, దానికంట ఇది కొద్దిగా లెగ్స్ దగ్గర థైస్ దగ్గర లూజ్ ఉంటుంది అనమాట, బాగా కంఫర్టబుల్గా. ట్రౌజర్ ప్యాంట్స్ ఉంటాయి కదా అది ఎలాస్టిక్ అండ్ సైడ్స్ వచ్చేసి పాకెట్స్ వచ్చాయి దీనికి. ఈ బాటంలో పాకెట్ ఉంది అండ్ సైడ్ కూడా పాకెట్స్ ఉన్నాయి. కంప్లీట్ సిల్క్ ప్యాంట్. నేను ఎప్పుడు సిల్క్ ప్యాంట్స్ యూజ్ చేయలేదు, ఈసారి యూజ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ట్రయల్ కోసం తీసుకున్నాను. సిల్కీగా సాఫ్ట్గా ఉంది ప్యాంట్, యూజ్ చేస్తే చూడాలి ఎలా ఉందో. ఇవన్నీ ట్రాక్ ప్యాంట్స్. నేను ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కూడా హెచ్ఆర్ఎక్స్ ఉంటుందంట, రితిక్ రోషన్ది మింత్రాలో ఒక హెచ్ఆర్ఎక్స్ అని ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అది. సో నేను ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కూడా అందులోనే తీసుకుంటాను, నాకు బాగా సూట్ అవుతాయి కూడా అవి. రితిక్ రోషన్ బ్రాండ్ అది హెచ్ఆర్ఎక్స్ అని. మీకు ఇప్పటివరకు తెలియకుండా ఉండుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అసలు అండ్ స్ట్రెచబుల్ బాగుంటుంది లైక్ ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కూడా. సో ఈ పర్పుల్ కలర్ ట్రాక్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను, ఇది కూడా అంతే. ఇది జనరల్ నార్మల్ ట్రాక్ ప్యాంట్. సో కింద జాగర్స్కి ఉంటుంది కదా అలాగే ఉంటుంది ట్రాక్ ప్యాంట్కి ఇది. అండ్ ఇది కూడా అంతే. ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట, బాగుంటుంది, ఎక్కువ స్వెట్టీగా కూడా అనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ దీని డీటెయిల్ ఏంటంటే ఈ ట్రాక్ ప్యాంట్కి బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చారు. ఇన్ కేస్ మనం ఏమైనా మనీ పెట్టుకోవాలంటే ఈ పాకెట్లో పెట్టుకోవచ్చు. సో ఇవి మా ఇండియా నుంచి వచ్చిన పార్సెల్లో మా బట్టలు, మా స్నాక్స్ ఇవన్నీ కూడా ఇవన్నమాట. నేను ఎక్కువ తెప్పించుకోలేదు ఎందుకంటే జనవరిలో ఎలాగా నాకు మళ్ళీ పార్సల్ వస్తుందని తెలుసు, కాబట్టి నాకు ఇప్పుడు ఏవేవైతే అర్జెన్సీలో ఉన్నాయో అవే నేను తెప్పించుకున్నాను. సో చూసారు కదా, అది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను అన్ని లింక్స్ కూడా ఇంకొకసారి చెప్తున్నాను, నేను అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్.